హాయ్ ఫ్రెండ్స్! మన లేడీస్ అందరికి ఇష్టమైన శ్రావణ మాసం అయితే వస్తుంది. ఈ మంత్ వచ్చిందంటే చాలు మన లేడీస్ అందరికి పూజలు, వ్రతాలు, అలాగే శారీస్, షాపింగ్స్ చాలా బిజీ అయిపోతాము. దానికన్నా ముందు పెద్ద టాస్క్ మనకి ఇల్లు క్లీనింగ్, అలాగే పూజ గది క్లీనింగ్. పూజ గదిలో ఉండే వెండి విగ్రహాలను తక్కువ టైంలో నీట్‌గా మెరిసిపోయేలా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టీల్ బౌల్ అయితే తీసుకొని అందులో విగ్రహాలు మునిగేలా వాటర్ పోసుకోవాలి. స్టీల్ బౌల్ తీసుకోండి. అల్యూమినియం అయితే వద్దు, బ్లాక్‌గా అయిపోతుంది. తీసుకున్న వస్తువులు బట్టి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అందులోనే అల్యూమినియం ఫాయిల్ బౌల్స్‌లో చుట్టుకొని అందులో వేసుకోవాలి. సోడా వేయడం వల్ల అయితే వాటర్ అయితే కొంచెం పొంగుతుంది. పొంగకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ పాటు బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మూత తీసి చూసేసరికి మనకి విగ్రహాలు అయితే వైట్‌గా వస్తాయి. ఫాయిల్ అయితే బ్లాక్‌నెస్ అంతా తీసుకుంటుంది. ఇంకా విగ్రహాల్లో కొంచెం మురికి ఉన్నది అనిపిస్తే కోల్గేట్ పేస్ట్‌తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్‌తో తుడుచుకుంటే విగ్రహాలయితే చాలా నీట్‌గా మెరిసిపోతాయన్నమాట కొత్తగా. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి మీరే డిఫరెన్స్ చూడండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.